వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యకర్తలు నన్ను క్షమించాలి. నాపై 37 కేసులు, నాకు న్యాయం జరగలేదు. బుద్ధ వెంకన్న. వయానాడ్ సహాయక చర్యల్లో మోహన్ లాల్. ఆర్మీ యూనిఫామ్తో రంగంలోకి లెఫ్టినెంట్ కల్నల్. నిజామాబాద్ చెగల్తపూర్ 4 వరుసల రహదారి ముగిసిన సర్వే, త్వరలోనే పనులు ప్రారంభం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల్లో అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారంటీలలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్నామన్నది. కానీ రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రాని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా చొరవ చూపాలని కోరుతున్నాము. వాళ్లకు వితంతు వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వికలాంగులకు 6,000, వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్న వారికి 6 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని, అట్లాగే వ్యవసాయ కార్మిక సంవత్సరానికి 12,000 ఇస్తామని, అలాగే రైతు భరోసా ఇస్తామని ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇవ్వలేదు. రైతుకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాంక్ అధికారులు కానీ రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుట్టిన నాగన్న, పడాల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పార్వతి రాజేశ్వర్, షేక్ నజీర్, కాషా రవి, సిద్ధ పోషెట్టి, గోపాల్ సుదర్శన్, హనుమన్లు, ఎర్రన్న, తరుణ్, ఆజన్న, చింతల పోషెట్టితో పాటు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి బోధను ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అది వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 1వ విడత 2వ విడత రైతుల రుణమాఫీ ప్రకటించినప్పటికీ చాలా బ్యాంకులలో రైతులు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న రంజన్ మండలంలో సుగా బ్యాంకుకు, కిరాణా బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలపడం జరిగింది. ఇది ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరితోటే రైతులకు, న్యాయమైన రైతులకు, మాపయ్యే రైతులకు సుగా ఈరోజు మాఫీ కాకుండా పోతున్నది. చిన్న సన్నకారు రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపైన స్పందించాలని కోరుతున్నాం. అట్లాగే ఏదైతే రైతు భరోసా అన్నారో రైతు భరోసా సుఖ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ రైతు భరోసా సుఖ వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి కోరుతున్నాం. పింఛన్లు 2,000 నుంచి 4,000, అట్లాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెంచిస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించింది. ఈ సుఖ తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి చెల్లిస్తానన్నది. ఆ సుఖ తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. అమ్మిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనసు ఇస్తామని మన రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ బోనస్ రాలేదు. ఆ బోనస్గా తక్షణం విడుదల చేయాలనేది కోరుతున్నాం. అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంవత్సరము 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 12,000 రూపాయలు సుగా తక్షణము దీనికి. రైస్ మిల్ నిర్వాహకులు ఇష్టారాజ్యం 13వ వార్డు కాలనీ ప్రజల పాలిట శాపం. రోడ్డు ధ్వంసమవుతున్నాయి, బృధమయమవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం రైసు మిల్లులే. అధికారులు, పాలకుల సపోర్టు మాకుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు రైస్ మిల్ నిర్వాహకులు. బోధన అధికారులకు, పాలకులకు మామూలు ఇస్తున్నాం, వారంతా మా గుప్పిట్లో ఉన్నారు, మీరు ఎలాంటి ఆందోళన చేసినా మాకు ఏమీ కాదు అంటూ బోధన పట్టణం చెందిన 13వ వార్డు కాలనీ ప్రజలు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ, కాలనీలో చాలా రైసు మిల్లులు ఉన్నాయని, రైసు మిల్లులకు లారీలు వస్తూ పోతూ ఉంటాయని, ఈ లారీల రాకపోకల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని అన్నారు.
రోడ్డు గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్ల నిర్వాహకులకు చెబితే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. పాలకులకు అధికారులకు మామూలు ఇస్తున్నామని, వారంతా మా గుప్పెట్లో ఉన్నారని, మీరు ఎలాంటి ఆందోళన చేసిన వినతి పత్రాలు ఇచ్చినా ఎవరికి చెప్పినా మాకు ఏం కాదని అంటున్నారు అని అన్నారు. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలంటూ కాలనీవాసులు వాపోతున్నారు. 13వ వార్డు ఆజంగంజ్ నివాసం ఉంటున్న మేము ఇక్కడ ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి వచ్చి చూడండి. ఎందుకంటే ఇక్కడ గుంటలుగా ఉన్నాయి. లారీలు అడ్డం పెడుతున్నారు. ఆ లారీలు తీయమంటే తీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. అది కాక ఇక్కడ స్కూల్ పిల్లలకి లేడీస్కి పోవడానికి ఇబ్బందిగా ఉంది. డ్యూటీలకి వెళ్తున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్లో పనిష్మెంట్ ఇస్తున్నారు పిల్లలకి. రెండోది ఏంటంటే ఎవరన్నా పోతున్నా కానీ మేము చేసుకోండి, మేము ఇట్లానే పెడతామని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బస్సు వాళ్ళకి కానీ కస్టమర్లకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళు మేము ఇంతే అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారు. మేము ఏదైనా రెస్పాండ్ అవుతానేమో మా మీదకి గల్లీ వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు. కాబట్టి మీరు చర్య తీసుకోవాలని పోలీసు వారికి కానీ మన ఆర్డీఓలకు కానీ మరి కమిషనర్ కానీ ఇంకెవరికైనా కానీ ఇంకా అధికారులకు అందరికీ కూడా మరి మా పరిష్కారం చేయాలని మా సమస్యను కొద్దిగా ఒక్కసారి మా గల్లీకి వచ్చి చూడమని మేము కోరుతున్నాము. ఈరోజు ఇక్కడ మేము ఈ సమావేశం అయ్యామంటే కారణం ఏంటంటే రాత్రిపూట లారీలు గుంపులుగా డబల్ లైన్లు పెడుతున్నారు. తీయమని చెప్తుంటే తీయకుండా వాళ్ళు ఒకవేళ ఏదన్నా నైట్ ఏమన్నా ఎవరికైనా పేషెంట్లకి ఇబ్బంది అయ్యి ఒక ఆటో పోవాలన్నా ఒక అంబులెన్స్ రావాలన్నా రాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు లైన్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ లైన్లు పెట్టడం వల్ల అంబులెన్స్ రావట్లేదు, ప్లస్ మన ఆటో కూడా పోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరన్నా పోవాలన్నా ఎమర్జెన్సీ పోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇక్కడ బ్రతకాలన్నా కూడా కష్టంగా ఉంది. ఈ గుంటల వల్ల మాకు ఎంతో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ విద్యార్థులకు చదువులు నేర్పే పాఠశాలలో ఎలాంటి పనులు చేయించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రం సత్యనారాయణపురం గ్రామంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం రోజున విద్యను అభ్యసించడానికి వచ్చిన బాలికలతో ఉపాధ్యాయులు స్కూల్ ఆవరణలో గల గ్రౌండ్లో కుప్పలుగా వేసిన మొరంను మోయించారు. వీటితో ఉపాధ్యాయులకు ఎదురు చెప్పని విద్యార్థులను కొంతమంది తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. కాంట్రాక్టర్లు లేబర్లతో చేయించవలసిన పనులను విద్యను నేర్చుకునే మైనర్ బాలికలతో స్వయంగా చేయవలసిన పని ఏర్పడింది. వీటిని గమనించిన ప్రజలు విద్యార్థులతో పనులు చేయించడమేంటని ఆశ్చర్యపోయారు. వీటిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కేరళ వరద బాధితుల కోసం సిపిఎం వర్ణి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విరాళాలు సేకరించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు దేశంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించి కేరళ ప్రజలకు అండగా నిలవాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు వర్ణి, రుద్రూర్ మండలాల్లో విరాళాలు సేకరించామని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ తెలిపారు. విరాళాలు 3,890 రూపాయలు వచ్చాయని, జిల్లా కమిటీ ద్వారా కేరళ రాష్ట్రంలోని వయానాడు బాధితులకు పంపిస్తామని అన్నారు. మానవతావాదులు ఎవరైనా ముందుకొచ్చి కేరళ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. విరాళాలకు సహకరించిన వర్ణి, రుద్రూర్ మండలాల అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, లక్ష్మణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోసం సహానిధి
చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వర్ణి ఏరియాలో వర్ణి రుద్రూరు మండల కేంద్రాల్లో మేము విరాళాలు సేకరిస్తూ ఉన్నాం. కేరళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ గడ్డు పరిస్థితులలో ఆర్థిక సహాయం కోరుతూ ప్రజలందరినీ కూడా మేము అడగడం జరుగుతుంది. ప్రజలు, అధికారులు సానుకూలంగా స్పందించి వాళ్ళ శక్తి మేరకు ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా వర్ణి మండలం తరఫున, ఈ రుద్రూరు మండల ప్రజల తరఫున, సిపిఎం పార్టీ తరఫున వారందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు VB8 న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సరూర్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో కేరళలో జరిగినటువంటి వరద బీభత్సవంలో అనేక కుటుంబాలు రోడ్డున పాలయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు వరద బాధితులకు సహాయం అందించాలని ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించి ఈ 3 రోజుల్లో వచ్చినటువంటి డబ్బులను జిల్లా పార్టీకి అందజేస్తామని బాధరాజు నరసింహ సిపిఐ సరూర్ నగర్ మండల కార్యదర్శి ఒక ప్రకటన తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలకు ఆదుకోవాలని ప్రజలకు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రజలు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సరూర్ నగర్ మండల సహాయ కార్యదర్శి కందుల సుధాకర్, మహిళా సమైక్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి పై మీద సరూర్ నగర్ మండల ఏఐటియుసి కార్యదర్శి ఎం మద్దిలేటి, మహిళా సమైక్య మండల కార్యదర్శి కమలమ్మ, సిపిఐ నాయకులు పూజారి శ్రీను, ఇదిరస్ బాయ్, అనిత, హేమలత, పార్వతమ్మ, చాంద్బి, మంజు, నాగమ్మ, మీసాల స్వామి, కేశవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. టీవీలలో, వార్తలలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు సరూర్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో యొక్క ప్రజల వద్దకు వెళ్ళి సహాయం చేయండి. కేరళలో జరిగినటువంటి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యి అనేక మంది చనిపోయారు. వాళ్ళు తమ వంతుగా మీరు సహాయం చేయాలని మనం ప్రజల దగ్గరికి వెళుతున్నాము. ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. పాపం పక్క రాష్ట్రమైనటువంటి కేరళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉండి మనందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించి వారికి తోసినట్టు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు, 50 రూపాయల వరకు కార్మికులు కావచ్చు, షాపుల వారు కావచ్చు, అందరూ మాకు మంచిగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా 2 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిధిని సేకరించి భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శికి మండల బాధ్యులంగా మేము అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా తరఫున ఈ మండలానికి వచ్చేసి కేరళ రాష్ట్రానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగ కోరారు. ఈ మేరకు గురువారం నగరంలోని 15వ వార్డు బుధవారపేటలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు తేనేటి కిషోర్ మాదిగ ఆదేశాల మేరకు MRPSS రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి కృతజ్ఞత కార్యక్రమం చేశారు. ముందుగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధరూర్ నరేష్ మాదిగ మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమం 1994లో ప్రకాశం జిల్లా ఇరుముడి గ్రామంలో ఆవిర్భవించినట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు మాదిగ దండోరా ఉద్యమం సుదీర్ఘ పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వర్గీకరణ సాధన కోసం మాదిగ జాతి ప్రజలు, మహిళలు తమ కుటుంబాలు, పిల్లలను సైతం త్యాగం చేసి అనేక కేసులు అనుభవించి ధర్నాలు, నిరసనలు, ధర్మ పోరాట దీక్షలు, ర్యాలీలు చేపట్టినట్లు చెప్పారు. మాదిగల పోరాట ఫలితం నేడు ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్గీకరణ సాధనలు తమ పోరాట పటిమతో ముందుండి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ, తేనేటి కిషోర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బుధవారపేట వార్డ్ ఇన్ఛార్జ్ కె శివకృష్ణ, MRPSS జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం జయమ్మ, మహిళలు నాగమణి, డి మేరమ్మ, ఎం ఉమా, కె సుకన్య, కె సువర్ణ, అనిత, డి విజయమ్మ, ఎస్ సరోజ, డి మద్దమ్మ, బి ప్రమీల, కీర్తి, కె రమణి, డి రేఖ తదితరులు పాల్గొన్నారు.
వెంకట కిషోర్ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేరన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు, గూడూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ భిక్షపతితో కలిసి గుడుంబ స్థావరాలపై తెల్లవారుజామున నుండి దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో 2000 లీటర్ల జాగిరి వాష్, 60 లీటర్ల గుడుంబ సీజ్ చేశారు. గూడూరు సిఐ బాబురావు మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా గుడుంబ తయారు చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడులు నిర్వహించిన అనంతరం గ్రామస్తులకు గుడుంబ వల్ల జరిగే నష్టాలని వివరించి నూతన చట్టాల గురించి, సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, గంజాయి, గుట్కా, బాల్య వివాహాలు, లైంగిక దాడుల గురించి, కొత్త చట్టాలు అమలు చేసే కఠినమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబ తయారు చేస్తున్నట్టు తెలిపినా, అమ్మినా వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ బాబురావు అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా మారుమూల గిరిజన గ్రామాల్లో గిరిపుత్రులకు రహదారి సమస్య తీరడం, దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు మారుమూల గిరిజన ప్రజలు విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు దూరమైపోతున్నారు. పలు మారుమూల గిరిజన గ్రామాలకు ఆనుకొని మత్స్యగడ్డతో పాటు చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆయా ప్రాంతాల గిరిజనులు వాగులు దాటేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటారు. వాగులపై వంతెనలు లేకపోవడం, ఉన్న వంతెనలు కూలిపోవడం కారణంగా ఆయా ప్రాంతాల గిరిజనులకు నెల తరబడి మండల కేంద్రంతో పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో గిరిజనులకు ఎటువంటి అవసరమైన అత్యవసర పరిస్థితులైనా, వైద్య సేవలకైనా, గర్భిణీకి పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకురావాలంటే పెద్ద సాహసమే చేయాలి. సరైన రహదారి సదుపాయం లేక ప్రైవేటు వాహనాలకు గాని, అంబులెన్స్లకు గాని, మరి ఇతర కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితిలో గ్రామస్తులంతా ఏకమై గర్భిణీలకు గాని అత్యవసర సమయాల్లో చికిత్స కోసం బాధితుల్ని ముచ్చంగిపుట్టు, లబ్బూరు వంటి పెద్ద ఆసుపత్రికి తరలించాలంటే డోలి కట్టాల్సిందే, వాగు దాటాల్సిందే. ఆ సమయంలో అంతా దైవాధీనం, అదృష్టం బాగోక వాగు ఉధృతంగా ప్రవహించినా, లేక సరైన సమయానికి వైద్యం అందకపోయినా వారికి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. ముంచింపుట్టు మండలంలో లక్ష్మీపురం, పారాడ, రంగబైలు, బుంగపుట్టు, బూసిపుట్టుతో పాటు చాలా వరకు పంచాయతీలలో పలు గిరిజన గ్రామాలకు సరైన రహదారి సదుపాయం, వాగులు, గడ్డలపై వంతెనలు లేకపోవడంతో వారంతా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావ సమయంలో మన్య ప్రాంతంలో గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. ఇందుకు ఉదాహరణ శుక్రవారం ముంచంగిపుట్టు మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీ కేందగూడ గ్రామానికి చెందిన వంతాల నబిన అనే గర్భిణికి పురటి నొప్పులు రావడంతో ప్రసవానికి ఆసుపత్రికి చేర్చుటకు సుమారు 2 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లి గెడ్డ దాటించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు గ్రామ వాలంటీర్ వంతాల సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం గర్భిణి నబినకు పురటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించుటకు గ్రామానికి అంబులెన్స్ రావడానికి రహదారి లేకపోవడం వల్ల సుమారు 2 కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో కలిసి డోలీలో మోసుకెళ్లి బురిగూడ గెడ్డ దాటించి అంబులెన్స్లో లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వంతెనాల నిర్మాణం చేపట్టకపోవడం, సరైన రహదారి లేకపోవడంతో ప్రతిసారి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు గురుమూర్తి, జగన్నాథం, సూరిబాబు, నీలకంఠం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దొరకూడ గ్రామానికి చెందిన వంతల పోర్తిమాకు ఆరోగ్యం బాగోకపోవడంతో బంధువులు, గ్రామస్తులంతా కలిసి బాధితురాలిని శుక్రవారం దొరగూడ నుండి ఉబ్బెంగుల వరకు మూసుకుంటూ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఉబ్బెంగుల గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో బాధితురాలిని అతి కష్టం మీద గడ్డ దాటించి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి వాగులపై బ్రిడ్జిలను నిర్మించి మారుమూల ప్రాంతాల గిరిజనులకు సరైన రహదారి సదుపాయం కల్పించి తమను ఆదుకోవాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరుతున్నారు. అందరికీ నమస్కారంలో ఈరోజు దూరగడ టు ఉబ్బెంగుల 6 కిలోమీటర్ మూసుకొని రావడం జరిగింది. ఎలాగనగా ఈ రోడ్డు బాగాలేదు కావున బండిలో తీసుకొస్తామంటే రోడ్డు అసలు చాలా కటింగ్ చేసి ఉంది. దూరగడ టు ఉబ్బెంగులు మోసుకొచ్చాము 6 కిలోమీటర్. మాది దూరగూడ లక్ష్మీపురం పంచాయతీ ముచ్చింపుడు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మాది దూరగూడ నుంచి మేమందరం మాట్లాడుతున్నామని